పసుపు గుమ్మడి రైతా. ఓకే, చాలా కొత్తగా ఉంది పేరు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ముందుగా పసుపు గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పసుపు గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్. పసుపు గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు గుమ్మడికాయ అనేది ముఖ్యమైన పదార్థం. గుమ్మడికాయ నీరుకాయ, వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది, జీర్ణాశయానికి సూపర్ అని చెప్పొచ్చు. అంతవరకు చాలా మందికి తెలుసు. అలాగే చాలా మంది గుమ్మడి జ్యూస్ని తాగుతూ ఉంటారు వెయిట్ లాస్ కోసము. చెడు మలినాలను తొలగించడానికి, ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అన్నిటికన్నా మించి ఇందులో విటమిన్ ఏ, బి, సి, కే ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ఐరన్, జింక్, సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో బీటా కెరోటిన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏంటి అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్కి కూడా గుమ్మడికాయ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే ఇది కూడా మనకి గుమ్మడికాయ కూడా పసిపిల్లల నుంచి కూడా పెట్టమని చెప్తూ ఉంటారు. 6 నెలల పిల్లల నుంచి కూడా పళ్ళు రానప్పుడు ఇలా చక్కగా ప్యూరీ లాగా చేసుకొని కూడా పెడుతూ ఉంటారు. పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అది. ఓకే, అంతేకాకుండా ఇది మనకు ఓవరాల్ హెల్త్కి మంచిది, డైజెషన్కి చాలా మంచిది, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అలాగే నీరు శాతం ఎందులో అయితే ఎక్కువగా ఉందో అది ఎక్కువగా తినడం వల్ల మన స్కిన్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది తెలుసా. చాలా కాంతివంతంగా అవుతుంది. బికాస్ మోర్ వాటర్ సప్లై మనం మన బాడీకి ఇస్తాం కదా. సో అలా ఏంటి అంటే మన గుమ్మడికాయ తినడం వల్ల స్కిన్ కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది. మరిన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి గుమ్మడికాయతో మనం ఈరోజు చక్కగా రైతా తయారు చేసుకోబోతున్నాం. సో ఇదేంటి అంటే రైతా చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అంటే రైతా జనరల్ ప్రొసీజర్ అందరికీ తెలిసిందే. ఓకే, సో దీనికి పెద్దగా మనకి ఇందులో ప్రొసీజర్స్ అంటూ ఏమీ ఉండవు, చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే గుమ్మడికాయతో రైతా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం మాత్రం చెప్పేస్తున్నా. అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. అయితే ఇక్కడ మీరు గుమ్మడికాయ చూసారా, దీన్ని నేను కాస్త పసుపు వేసి చక్కగా ఉడికిచ్చాను. గుమ్మడికాయ ఉడకడం చాలా చాలా ఈజీ. 1 విజిల్ లేదా 2 విజిల్స్ పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇలా నేను పసుపు వేసి ఉడికించుకున్నా. పసుపు వేసి ఉడికించడం వల్ల ఏంటి అంటే కొంచెం రంగు బాగుంటుంది, మరీ లేకపోతే మరీ ఒక పేల్ రంగులో లేకుండా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా మనం చేత్తో ఫస్ట్ ఇలా మెదుపుకుందాం. ఇలా మనం ఒకసారి ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి దాన్ని చక్కగా చేత్తో మెదిపేసుకుందాం. అంటే కొంచెం కచ్చాపచ్చగా, చేత్తో చేస్తే ఎట్లైనా మనకు పేస్ట్ అవ్వదనుకోండి, కచ్చాపచ్చగానే అవుతుంది. ఇది మనకు పరోటాలోకి బాగుంటుంది, తర్వాత పులావ్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. గుమ్మడికాయ ఆల్రెడీ మిక్స్ ఉంటుంది కదా దీంట్లో, సో అందుకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కేవలం పెరుగు మాత్రమే కాదు, చక్కగా మనకి ఈ కూరగాయ కూడా వెళ్తుంది అన్న ఒక చిన్న ఆనందం. అంటే పిల్లలకు పెట్టేటప్పుడు కూడా ఆ విధంగా మనం సాటిస్ఫై అవ్వచ్చు. మీరు మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నా కూడా ఓకేనండి. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్లకు ఇమ్మీడియట్గా వాళ్ళు వాడేది ఏంటంటే చెయ్యి చేసేటువంటి పని ఏ ఎక్విప్మెంట్ చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా చక్కగా అన్ని మ్యాష్ చేసేసుకున్నాం. ఒక 20% మిగిలిచ్చేస్తే సరిపోతుంది. మిగతా అంతా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా అన్ని మ్యాష్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే రైతా అంటే ముఖ్యంగా మనం పెరుగుతో స్టార్ట్ చేస్తాం కాబట్టి పెరుగు యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం మనం ఎక్కువగానే వేసుకోవాలండి. అంటే రైతా కదా, 2 ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనం కొంచెం నీళ్లు కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నీళ్ళగా కావాలి అంటే ఇంకొంచెం నీళ్ళగా కూడా చేసుకోవచ్చు. అంటే మోర్ కర్డ్, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా అంటే మరీ ఇలా జారుగా ఉంటుందండి రైతా, కొంచెం థిక్ రైతా లాగానే ఉంటుంది. ఓకే, సో అందులో ఇక కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు కొన్ని ఇందులో వేసి, కొన్ని మనం లైట్గా పోపు వేసుకుంటున్నాం ఫైనల్గా, అందులో వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పోపులో కూడా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా, అలాగే కాస్త ఉప్పు,
పెరుగులో మనకు ఆ చిరు ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఇది కూడా 1 స్పూన్ వేసానండి. ఆ తర్వాత లిటిల్ పసుపు కొంచెం, అంటే మనం పసుపు గుమ్మడి రైతా అన్నాం కాబట్టి కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో పోపు పెట్టుకుందాం. ఓకే, సో ఇంతవరకు ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, సింపుల్. మనము గుమ్మడికాయలు చక్కగా పసుపులో ఉడికిచ్చేసిందాం, తర్వాత చక్కగా మ్యాష్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాం. ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్ ఇదనమాట. అయితే కొంతమంది ఇక్కడికే స్టాప్ చేస్తారు, అంటే దీన్ని మీరు యాస్టీస్గా సర్వ్ చేసుకొని అలా కూడా మీరు తినొచ్చు. లేదు దీన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం కాస్త దీనికి పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకంటే మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను, దీని తర్వాత మీరు పోపు వేసుకోవాలి అంటే ఆ ప్రాసెస్ కూడా చూపించేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే కొంతమంది ఖచ్చితంగా రైతాకి పోపు వేసుకుంటారు. ఓకే, సో అందుకేంటి అంటే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాం అనమాట. ఇందులో ముందుగా కాస్త నూనె కొంచెం హీట్ అయిన తర్వాత సింపుల్ పోపు అండి, పెద్ద హడావిడి ఏం లేదు. పోపులో లైట్గా మనకు పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, లైట్గా పోపు దినుసులు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం పూర్తిగా వేయలేదు, కొన్ని మనం పోపుకి పెట్టాను కాబట్టి పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇది మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా పరాటాలు తయారు చేసినప్పుడు, ఆలు పరాటా అలా తయారు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం పలచగా చేసుకుంటే మీకు పులావ్లోకి దానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మీకు ఈ ప్రాసెస్ ఏదైనా కొత్తగా అనిపిస్తుండొచ్చు, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అదే కదా మన అమృతం ఉద్దేశము. సో ఎప్పుడు అందరూ చేసేది చేస్తే మీకేం ఉపయోగకరం ఏం కాదు, ఇలా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు డైరెక్ట్గా దీంట్లోకైనా వేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాని మీద నుంచి అందంగా చక్కగా అలంకరించుకోవచ్చు. అలాగే చేద్దాం. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి చక్కగా గుమ్మడి రైతా కూడా నీట్గా సెటిల్ అయింది. ఎప్పుడూ కూడా రైతా అంటే చేసిన నిమిషానికన్నా కూడా 1 గంట తర్వాత చాలా బాగుంటుంది. అంటే రుచులన్నీ కూడా బాగా కలుస్తాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనం పై నుంచి చక్కగా పోపేసేసుకుందాం. ఇలా చక్కగా కమ్మటి పసుపు గుమ్మడి రైతా మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పసుపు గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్. పసుపు గుమ్మడి రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన గుమ్మడికాయ వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, నీళ్లు వేసి కలుపుకోవాలి. అందులో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త చాట్ మసాలా, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న గుమ్మడికాయ పెరుగు మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు వేసి సర్వ్ చేసుకుంటే పసుపు గుమ్మడి రైతా రెడీ.